గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఇంకొకసారి ఈ కార్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాక్ చేసి వాటి కాంబినేషన్ సెట్ చేసి ఇంకొకసారి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా మనం ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈరోజు కార్డ్స్ కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంది అనేసి నేను యూట్యూబ్లో తర్వాత కొంతమందికి పంపించడం ద్వారా నేను తెలుసుకున్నానండి. వాటిలలో ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే లైసెన్స్ యుఏఈ, సెకండ్ కార్డ్ హ్యామ్స్టర్ డైలీ షో, థర్డ్ కార్డ్ అనేది లాంగ్ స్క్వీజ్ అనమాట. ఈ 3 కార్డ్స్ని మనం ఏ విధంగా అన్లాక్ చేయాలి, దాని తర్వాత ఈ కాంబినేషన్ ఏ విధంగా సెట్ చేయాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఆల్రెడీ 2 టైమ్స్ చేసి ఒక్కొక్కసారి 50 లక్షల టోకెన్స్ 50 లక్షల టోకెన్స్ లెక్కన 2 టైమ్స్ నిన్న మొన్న 2 డేస్లో 50 లక్షల లెక్కన 1 కోటి టోకెన్స్ అనేవి మనం ఫ్రీగా పొందామన్నమాట. సో ఈరోజు కూడా అదే దానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రయత్నంలో ఏంటి అంటే ఈ టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే ఈ లాంగ్ స్క్వీజ్ అనే కార్డ్ అనేది అన్లాక్ అవ్వాలంటే మనకు మినిమం 9 రిఫరల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ 9 రిఫరల్స్ ఉంటేనే ఈ కార్డ్ అనేది ఈ అన్లాక్ అవుతుంది అనేసి నేను వేరే వీడియోస్లలో చూశానన్నమాట. సో ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఈ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి అనేసి. హ్యామ్స్టర్ కంబ్యాట్లో మొదటి కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేయడానికి ఇక్కడ మైన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకంటే ఇక్కడ చూడండి మనకి లీగల్ అనే ఆప్షన్ ఉంది కదా, లీగల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ లీగల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి లైసెన్స్ యుఏఈ అనేటటువంటి ఏ కార్డ్ అయితే ఉందో ఈ లైసెన్స్ యుఏఈ దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత గో అహెడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఫస్ట్ కార్డ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. సో తర్వాత ఇప్పుడు మనం రెండో కార్డుని అన్లాక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఫస్ట్ కార్డ్ అనేది ఇక్కడికి వచ్చేసి జాయిన్ అయిపోయింది. సో మనకు రెండో కార్డు అన్లాక్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే నేను ఈ స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్పెషల్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకంటే ఇక్కడ చూడండి హ్యామ్స్టర్ డైలీ షో అనేటటువంటి ఫస్ట్ కార్డు ఉంది చూడండి, ఈ కార్డు మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత సరే ఇక్కడ జాయిన్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ వచ్చింది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఏమొస్తుందో. సో మళ్ళీ ట్విట్టర్ వచ్చింది. ఓకే, సో దీని బదులు డైరెక్ట్ ట్విట్టర్లోనే పోస్ట్ చేద్దామండి. ఇక్కడ జాయిన్ మీద మళ్ళీ క్లిక్ చేశాను, ట్విట్టర్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ అయింది. యువర్ టర్మ్. సో ఇక్కడ కంటిన్యూ టు ఎక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. సో జస్ట్ ఇలా అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే హ్యామ్స్టర్ కంబ్యాట్కి వచ్చాను. ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు సెకండ్ కార్డు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను, మళ్ళీ జస్ట్ స్క్రీన్ మీద టచ్ చేశాను. టచ్ చేసి కింది కన్నా ఇప్పుడు చూడండి మనకు 2 కార్డ్స్ అనేవి రెడీ అయిపోయాయి. 2 కార్డ్స్ రెడీ అయిపోయిన తర్వాత మనకు 3వ కార్డు కూడా కావాలి. 3వ కార్డు కోసం నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి పైకి అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి మనకి లాంగ్ స్క్వీజ్ అనేటటువంటి ఒక కార్డ్ అయితే కనిపిస్తుంది మనకి ఈ న్యూ కార్డ్స్లోనే. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట, లాంగ్ స్క్వీజ్ మీద. తర్వాత ఇక్కడ గో అహెడ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి 3 కార్డ్స్ అనేవి అన్లాక్ అయిపోయాయి. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట.
సో ఇక్కడ మనకి టోటల్గా ఇప్పుడు చూడండి పైన 50 లక్షల కాయిన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. కానీ ఈ లాంగ్ స్క్వీజ్ అనే కార్డు విషయంలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చండి. దానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ లాంగ్ స్క్వీజ్ అనే కార్డు అన్లాక్ అవ్వాలి అని అంటే మినిమం 9 మందిని అయితే మనం రిఫర్ చేసి ఉండాలి. ఎవరైతే 9 మందిని రిఫర్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ లాంగ్ స్క్వీజ్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే 9 మంది కంటే తక్కువ మందిని రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఓపెన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నాకైతే ఆటోమేటిక్గా ఓపెన్ అయినట్టు నాకు కనిపించింది. కానీ వేరే వాళ్ళు కామెంట్స్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తే 9 రిఫరల్స్ ఉండాలి అన్నట్టు వాళ్ళు చెప్పున్నారు. సో మీరు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఓపెన్ అవుతుందా లేదా అనేసి. నాకైతే కండిషన్స్ ఏమి చూపించలేదు. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. ఈరోజుకు సంబంధించినటువంటి 3 కార్డ్స్, లైసెన్స్ విఐ, హ్యామ్స్టర్ షో, తర్వాత లాంగ్ స్క్వీజ్, ఈ 3 కార్డ్స్ మనం అన్లాక్ చేశాము. తర్వాత 50 లక్షల కాయిన్స్ మనం బోనస్గా ఎర్న్ చేసామన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.